గుడ్ మార్నింగ్ అండి. కాలంబరి దస్వాని అనే సినీ మూవీస్ సంబంధించిన ఆమె కేసు చూసాం కదా. ఫిబ్రవరి 1వ తారీఖున టికెట్లు బుక్ చేయరు, కానీ ఫిబ్రవరి 2వ తారీఖున ఉదయం 6:30 కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కేసు నమోదు చేయరు. ఆల్రెడీ 1వ తారీఖున టికెట్లు బుక్ చేశారు. 2వ తారీఖున 11 గంటలకు వెళ్ళిపోయి తీసుకొచ్చారు. ఆమెను తీసుకురాకుండా కాలంబరి దస్వాని కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చారు. 40 రోజులు రిమాండ్లో పెట్టారు. దీనికి అప్పుడు ఇంటెలిజెన్స్ ఆంజనేయులు, అలాగే విజయవాడ కమిషనర్ కాంతిరాన్, అలాగే డీజీపీ విశాల్ గున్ని ఈ విషయంలో వీళ్ళ మీద సస్పెన్స్ రేటు పడుతుందా లేదా? మ్యాక్సిమం పడే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు రాంగ్ చేశారని నిరూపితం అయితే అది ఎట్టి పరిస్థితుల్లో మాత్రం జరుగుద్ది. ఎందుకంటే సస్పెండ్ చేశారు ఇద్దరు కింద స్థాయి వ్యక్తుల్ని, ఏసీపీ హనుమంత్ని, ఐఓ సత్యనారాయణని, ఇద్దరిని సస్పెండ్ చేశారు. కానీ వీళ్ళు ఎస్పీ క్యాడర్లో ఉన్నారు కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయుల్ని, అలాగే కాంతిరాన్ టాటాని, అలాగే డీజీపీ విశాల్ గున్నేని వీళ్ళని నిరూపించాలి. ప్రభుత్వం వీళ్ళలో తప్పుడు కేసులు పెట్టారు అని నిరూపించాలి. అలాగే ఇప్పుడున్న ఏసీపీ శ్రవంతి ఈమె తీసుకుని కేసు పూర్వప్రదాలు ప్రభుత్వానికి అప్పచెప్పారు. దీంట్లో ప్రభుత్వం మ్యాక్సిమం సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ సస్పెండ్ చేస్తే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ డిఓపిటీకి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది, అలాగే కోర్టుకి, అలాగే క్యాట్కి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఈ మూడిట్లోనూ వీళ్ళ సీనియర్స్ కూడా సంజయ్ చెప్పవలసి ఉంటుంది. దీంట్లో ప్రభుత్వం పక్కా ప్రూఫ్స్ ఉంటేనే ముందుకెళ్తాయి. ఎందుకంటే బివి వెంకటేశ్వర విషయంలో అప్పుడున్న జగన్ గారు ఏం చేశారో మనం చూసాం. జగన్ గారు ఏం చేశారు బివి వెంకటేశ్వర విషయంలో, కానీ అది నిరూపితం అవ్వలేదు. అది బివి వెంకటేశ్వర విషయంలో అది నిరూపితం అవ్వలేదు, అప్పుడు అపాష్పాలు అయింది. అలాగే జైబీ మూవీ ఉంది, మూవీ సినిమాలో కూడా అది ప్రభుత్వం ఎంత గట్టిగా వాదించినా సరే కడాకరికి నిజమే నగ్గింది. లాస్ట్కి వచ్చేటప్పుడు సూర్య గారు చాలా బాగా యాక్ట్ చేయరు. అట్లనే ప్రభుత్వం తరఫున ఇదంతా చేస్తారు. దీనిలో పక్కా ప్రూఫ్స్ ఉంటేనే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. లేకపోతే ఇలా కోర్టుకి వెళ్ళి, క్యాట్కి వెళ్ళి, డిఓపిటీకి వెళ్ళి ఇవన్నీ కూడా సంజయ్ ఇచ్చి అక్కడెక్కడ నిరూపితం అవ్వకపోతే ప్రభుత్వం అబాష్పాలు అవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదంతా పక్కా ప్రూఫ్తోనే ఇదంతా కూడా చేస్తారు. పక్కా ఉన్నది, ఇది జరిగింది. నీలాంబరి దస్వాని నాయుడిని, అలాగే జిందాల్ అధినేత అయిన ఈయన ద్వారానే ఇదంతా జరిగింది. దీని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఈ ముగ్గురులో ఎవరన్నా చెప్తేనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా ముగ్గురు ఎవరో ఏమీ చెప్పలేదు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. మనం సజ్జల రామకృష్ణ గారు ఇంకోటి అంటున్నాం, కానీ ఇలా ముగ్గురులో ఎవరన్నా చెప్తే A1 A2 A3 తర్వాత అదర్స్, కానీ A6 A7 A8 9 అలాగే ఉంటుంది. కానీ వీళ్ళు ఎవరన్నా చెబితేనే అరెస్ట్ చేస్తారు. కానీ పక్కా ఫ్రాడ్ జరిగింది. ఫిబ్రవరి 1వ తారీఖుని టికెట్లు బుక్ చేయరు. ఫిబ్రవరి 2వ తారీఖున 6:30 కుక్కల విద్యాసాగర్ ఉదయం 6:30కి 6:30 AM కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఇచ్చారు. 11 గంటలకు ఫ్లైట్ వేసి వెళ్ళిపోయారు, ముంబై వెళ్ళి తీసుకొచ్చారు. పేరెంట్స్ చేసి 40 రోజులు రిమాండ్ పెట్టారు. ఇదంతా ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గురిని సస్పెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. వీళ్ళు క్యాట్కి వెళ్ళినా, డిఓపిటీకి వెళ్ళినా, నెక్స్ట్ సీనియర్స్ దగ్గర సంజయ్ చెప్పిన పక్కాగా జరిగింది అన్నది మాత్రం 100% నిరూపితం అయితే వీళ్ళు సస్పెన్స్ గ్యారంటీ.